నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులు, ఈవీఎంల వినియోగంపై అవగాహన సదస్సు, ఎన్నికల నిర్వహణపై శిక్షణ తరగతులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో కుంచేపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి. రాచర్ల కొండతిప్పపై వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వింత ఘటన. ఆలయ ప్రాంగణంలో ఉబికి వస్తున్న నీటి ఊట, స్వామివారి మహిమ అంటున్న భక్తులు. వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన ముస్లిం మైనార్టీ సోదరులు. మాగుంట రాఘవరెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన 250 మైనార్టీ కుటుంబాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం తరలింపు, నిల్వల నివారణపై సెబ్ అధికారులతో సమీక్షా సమావేశం. పాల్గొన్న సెబ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్. టీడీపీ పట్ల ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని, వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 35వ బ్లాక్లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, ఒంగోలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, సతీమణి చందనారెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, వైసీపీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని, ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలలో తిరుగుతూ ప్రజల కష్టనష్టాల్లో ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న కందుల నారాయణ రెడ్డిని, ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడపకు వెళ్లి అభ్యర్థించారు. రాష్ట్రంలో అభివృద్ధిలో నడవాలని, యువత ఉద్యోగాలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో విజయం సాధించాలన్నా ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఎన్డీఏ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సూపర్ 6 పథకాల కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి నిర్వహిస్తున్న సభలు దిగ్విజయం కావడం చూసి వైసీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైందని, రాబోయేది ప్రజాప్రభుత్వమని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడతారని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని కక్ష సాధింపు రాజకీయాలు చేయడం, వేధింపులకు గురి చేయడం వంటి అరాచక పాలన తప్ప ప్రజాపాలన చేతకాని ప్రభుత్వం ఇది అని విమర్శించారు. ఇటువంటి చేతకాని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలకు కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని, మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా వెలుగొండ జలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకి సమయం దగ్గర పడతా ఉంది. ఇంకా 30 రోజులు మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము గద్దె దిగేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాము. ఈరోజు మార్కాపూర్లో ఏ వార్డుకి వెళ్ళినా, ఏ సందుకు వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ ఎడల విపరీతమైనటువంటి ప్రజాదరణ కనబడతా ఉంది. ఎందుకంటే ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల విసిగి వేసారి ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మేము దానికి వ్యతిరేకంగా ఓటేసే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజా రంజకంగా పరిపాలించాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కంటకుడిగా తయారయ్యి, ప్రజాభక్షకుడిగా తయారయ్యి రాష్ట్రంలోని వనరులను మొత్తము
అన్ని దోచుకు తినేదానికే తనకు అధికారం ఇచ్చినారనే ఉద్దేశంతో ఈ దుర్మార్గ పాలన చేపట్టాడు. 50 మంది తెలుగు రాష్ట్ర ప్రజలు మొత్తము గమనించారు. ఈ దుర్మార్గుడిని ఇంకా మరోసారి గద్దె మీద ఉంచితే మన పిల్లల భవిష్యత్తు అట్లా మద్యానికి కానీ అట్లా గంజాయికి డ్రగ్స్కు వ్యసనపరులైపోతారు. ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి అని ఉద్యోగాలు కూడా అభద్రత భావంతో ప్రతి నెల మా జీతాలు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి ఉద్యోగులు కూడా అభద్రతా భావంతో ఉంటా ఉన్నారు. రైతులైతే ఎంత హీన పరిస్థితిలో ఉన్నారంటే పోయిన సంవత్సరం కరువు ఈ సంవత్సరం కూడా దాని ప్రభావం చూపించింది. ఏ పంటలు చేతికి రాలేదు. రైతులు కూడా ఎప్పుడయ్యా ఈ దుర్మార్గుడు పోయేదని చెప్పి చేస్తూ ఉన్నారు. కేవలం రైతులకి రైతు భరోసా అనే ఒక 6,500 రూపాయలు 7,000 రూపాయలు మాత్రమే సంవత్సరానికి చేతులు దులుపుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారికి అయిండింటే ఈ పాటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి మన ప్రాంతము సుభిక్షంగా ఉండిండేది. ఈ దుర్మార్గుడు వెలుగొండ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసుకుంటా వచ్చినాడు. ఇంకా 3,500 దగ్గర వెలుగొండ ప్రాజెక్టుకు అవసరమైతే ఈ సంవత్సరం బడ్జెట్లో కేవలం ₹1 కూడా కేటాయించని దుస్థితి నెలకొంది. మన గ్రామాల్లో తాగునీటికి కానీ మార్కాపూర్ పట్టణంలో తాగునీటికి కానీ అల్లాడిపోతూ ఉన్నారు జనాలు. ఇవన్నీ రేపు రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నీకు వ్యతిరేకంగా ఓట్లు వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. అదిగాక మార్కాపూర్ పట్టణ ప్రజలందరి ఆకాంక్ష అయినటువంటి మార్కాపూర్ జిల్లా అని మా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చేదానికి కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మార్కాపూర్లోని ప్రతి ఒక్కరూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి అఖండ మెజార్టీతో అన్న నారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఈ పశ్చిమ ప్రాంతాన్ని మొత్తము పసుపుమయం చేసి తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపిస్తారని చెప్పి 50 మంది ఈ డివిజన్ ప్రజల్ని కానీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎన్నికల నిర్వహణపై అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని విజయవంతంగా పోలింగ్ నిర్వహించాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బారుల ఉన్నత పాఠశాలలో మార్కాపురం అసెంబ్లీ స్థానం పరిధిలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకనమెట్ల, పొదిలి మండలాలకు చెందిన ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొని ఈవీఎంల వినియోగం, అధికారులు చేయవలసిన పనుల గురించి శిక్షణను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ పోలింగ్ రోజు ముందు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి తీసుకోవాల్సిన ఎన్నికల సామాగ్రి సక్రమంగా తీసుకుని వాటిని పరిశీలించుకోవాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సంప్రదించి సమన్వయం, ఎన్నికల సామాగ్రి సమీకరణ పరిశీలించి నిర్ధారణ చేసుకోవడం వంటి చర్యలను వివరించారు. పోలింగ్ యంత్రాల నిర్వహణను సమర్థంగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సామాగ్రిని జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్కు అప్పగించాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా కంట్రోల్ యూనిట్, వివిప్యాట్, బ్యాలెట్ యూనిట్ల నిర్వహణపై అవగాహన కల్పించారు. అలాగే మాక్ పోలింగ్ నిర్వహణను ఆయన వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Today we are having the second round of training of the PO and APOs ikkade high school lo from throughout the constituency. మొత్తం more than 600 polling officers, presiding officers and APOs are being trained here. We have put up separate 8 halls for this purpose. Inka anni master trainers separate small groups lo they are training in this through the ECI official videos laga unnai. Videos tarvata PPTs kuda pictorial representation kosam easy ga avuthundi ilaga focus chestamu. Anni AROs also are being deputed to each and individual halls. నార్మల్గా ఏమేమి సిచ్యువేషన్స్ వస్తాయి, ఈవీఎంస్ నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఏం చేయాలా, ఇది SOPs ఏమేమి ఉన్నాయి, ఇది అన్ని ప్రొసీజర్స్ చాలా సింపుల్ వేమే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ తర్వాత ఆఫ్టర్ దెమ్ ఇంకా ఈవీఎం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్రతి పర్సన్కు స్పెసిఫిక్ టైం ఇచ్చాము. సో దట్ దే కెన్ కనెక్ట్, డిస్కనెక్ట్, అన్ని ఈవీఎంస్ में ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దే కెన్ డైరెక్ట్లీ అసెంబుల్ చేస్తే దే కెన్ గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఈ తర్వాత ఇంకొకటి మోడల్ పోలింగ్ స్టేషన్ లాగా క్రియేట్ చేసాము. సో దట్ దే కెన్ హ్యావ్ అ డైరెక్ట్ విజిబిలిటీ कि इकड़े ఎవరెవరు కూర్చున్నారు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి సిట్టింగ్ ఏరియా ఎక్కడ ఉన్నాయా, పోలింగ్ ఆఫీసర్స్ సీక్వెన్స్ ఏమున్నాయా, ఓటర్ వస్తే తర్వాత హౌ దే విల్ మూవ్ అరౌండ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్స్ అండ్ ఎలా వెళ్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆన్ ద పోలింగ్ డే ముందు డిస్పాచ్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఏమేమి డ్యూటీస్ ఉన్నాయి ఇది కూడా అన్ని మాస్టర్ ట్రైనర్స్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. After the second round of training, third round of training will be in the individual constituencies wherever the POs and APOs will be assigned. So these 2 rounds of trainings we have ensured that whatever doubts they had
in the second training ఈరోజు we will be clearing to all of the PO APOs. వచ్చే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రజల రుణం తీర్చుకుంటా అని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని కుంచేపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, కందుల విఘ్నేష్ రెడ్డి, జనసేన కనిగిరి ఇన్ఛార్జ్ వరికోటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇవే తనకు చివరి ఎన్నికలని, ప్రజలు సహృదయంతో ఒక ఛాన్స్ ఇవ్వాలని, గతంలో మార్కాపురం నియోజకవర్గంలో గ్రామాలను, వార్డులను శక్తివంచన లేకుండా అభివృద్ధి చేశానని, గత 22 సంవత్సరాలుగా గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేశానని అన్నారు. వచ్చే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో మార్కాపురం ప్రత్యేక జిల్లా చేసి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరం సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి కందుల నారాయణ రెడ్డికి, పార్లమెంటుకు మాగుంట శ్రీనివాసులరెడ్డికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రచార భాగంగా పొదిలి మండలం కుంచేపల్లికి రావడం జరిగింది. ఇంత మండటి ఎండలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఇదే ఉత్సాహం ఇంకో 4 రోజులు కొనసాగాలి. కొనసాగిన తర్వాత జూన్ 4వ తేదీ దానికి ఫలితం వస్తుంది. మీరు మే 13వ తేదీ కందుల నారాయణ రెడ్డి గారికి, మా నాన్నగారు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి, ఇద్దరికి ఎంపీకి, ఎమ్మెల్యేకి ఇద్దరికి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు రెట్టింపు సంక్షేమం అందడంతో పాటు భారీ ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని గిద్దలూరు శాసనసభ్యులు మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట్రాంబాబు ప్రజలను కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా పట్టణంలోని 4వ వార్డులో కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రచారం నిర్వహించేందుకు గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అన్నా వెంకట్రాంబాబు హాజరై ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పట్టం కడితే మార్కాపురాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తానని, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలకు వచ్చానని, 4 రాళ్లు వెనకేసుకోవడం కోసం రాజకీయం చేయడం లేదని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నాయకత్వం వహిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, వార్డులోని ప్రజలకు ఎవరికి ఏం అవసరం ఉన్నా మీ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్లలోని కొండతిప్పపై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం, నూతన ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ చేసి 15 రోజులైన సందర్భంగా ఆలయంలో పురోహితులు కట్ట సతీష్ శాస్త్రి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదిలా ఉండగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నీటి సెలయేరు పుట్టింది. ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించి 15 రోజులు కావడంతో ఆలయ నిర్వాహకులు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయం సమీపంలో జేసీబీ సహాయంతో కొంచెం మట్టి తవ్వగానే అకస్మాత్తుగా నీటి ఊట ఉబికి వచ్చింది. దాంతో ఆశ్చర్యపోయిన ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలు ఈ వింత సంఘటన చూసేందుకు ఆలయం వద్దకు భారీగా తరలివచ్చారు. అంతేకాదు ఆంజనేయ స్వామి మహిమతో ఇక్కడ గంగమ్మ పుట్టిందంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీటి కోసం 1000 అడుగుల లోతు బోర్లు వేస్తే కానీ నీరు పడని ఈ ప్రాంతంలో, అది కొండపై నీరు ఒక్కసారిగా ఉబికి రావడంపై ప్రజలు దేవుడి మహిమని అంటున్నారు. అంతేకాదు ఆ నీటిని తాగి చూస్తున్న భక్తులు నీరు చాలా స్వచ్ఛంగా ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఒక సేవకుడిగా మాత్రమే వచ్చానని, మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ప్రజలను వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మధ్యాహ్నం నుండి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మొదట మండల పరిధిలోని అల్లినగరం గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య, సర్పంచ్ బంగారు రత్నాలు మరియు బంగారు విశ్వరూపం నాగార్జున రెడ్డికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళుతూ ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్రాహ్మణపల్లె, రెడ్డిచర్ల,
సోరవారిపల్లె, బాదినేనిపల్లె, బాలిరెడ్డిపల్లె, పుల్లారెడ్డిపల్లె, చింతలపల్లె గ్రామాలలో విస్తృత పర్యటన చేసి ప్రతి ఒక్కరూ వైసీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ నీనా అనే భేదాలు లేకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేయకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని, మళ్లీ ఆయనకే ఓటు వేస్తే సంక్షేమ పథకాలు మరింత అభివృద్ధి చెందుతాయని, కావున వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ వస్తే సంక్షేమ పథకాలన్నీ మూలన పడతాయని, ప్రజలు మళ్లీ అష్టకష్టాలు పడతారని, అందుకు ఉదాహరణ ఈ నెల పింఛన్దారులు పడిన అవస్థలు గుర్తుంచుకోవాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ దుర్మార్గపు వైసీపీ పాలనకు చర్మగీతం పాడేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో వైసీపీకి మైనార్టీ సోదరులు భారీ షాక్ ఇచ్చారు. కంభం పట్టణంలో గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి సమక్షంలో పట్టణానికి చెందిన సయ్యద్ రఫీ ఆధ్వర్యంలో 250 మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి మాగుంట రాఘవరెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కంభం పట్టణంలో మైనార్టీ సోదరులంతా గిద్దలూరు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈ వైసీపీ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గిద్దలూరు నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, తమ అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికలలో అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మరియు ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఉస్మాన్ సురేష్, రంగనాయకులు, కృష్ణారెడ్డి, సయ్యద్ దిలవర్, మైనార్టీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. కానివ్వండి, ఖబరస్థానాలను కానివ్వండి, అభివృద్ధికి నిధులు పెద్ద ఎత్తున ఇచ్చింది. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో 90 మసీదులకు నేను అభివృద్ధులకు నిధులు ఇచ్చాను. నేను ఖబరస్థానాలకు నిధులు ఇచ్చాను. నేను ఇప్పుడు వీళ్ళని చెప్పమనండి, ఒక్క మసీద్ పేరైనా చెప్పమని ఇచ్చారని. తర్వాత ఇమాంలకి, మౌజన్లకి జీతభత్యాలు ఇచ్చింది. 6 నెలల నుంచి వీళ్ళకి ఏమన్నా జీతభత్యాలు వస్తున్నాయా? ఇది లేదు. తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో వారికి దుకాణాలు మకాన్ స్కీమ్ ద్వారా వారికి చిరు వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని సాగించే పద్ధతిని తెలుగుదేశం ప్రభుత్వం పెడితే, నువ్వు ఒక్కరికైనా దుకాణాలు మకాన్ ద్వారా వారికి ఏమన్నా లోన్లు ఇచ్చావా? ఈరోజు మనమందరము ముస్లిమ్స్కు మక్కా, మనకి హజ్ యాత్రకు పోవాలనేది మనకు ఒక కళ. పేదవాడు ఆ కళను ఎలా నెరవేర్చుకుంటాడు? అక్కడికి పోవాలంటే ఏం కావాలి? మనకి డబ్బులు కావాలా, ఛార్జీలు కావాలా? దీనికి ప్రభుత్వం హజ్ యాత్రకు పోయే వాళ్ళకి, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ ద్వారా వాళ్ళకి డబ్బులు సహాయం చేసి అత్యంత పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని పోయి దర్శించుకొని వచ్చేదానికి తెలుగుదేశం ప్రభుత్వం సహాయం చేస్తే నువ్వు ఎంతమందికి ఇచ్చావు లెక్క చెప్పమని అడుగుతున్నాను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని. నన్ను గెలిపిస్తే ఎంపీగా కాదు, మీ సేవకుని, మీ గ్రామ వార్డు మెంబర్గా, మీలో ఒకరిగా మీకు అందుబాటులో ఉంటూ నా సేవలు అందిస్తానని ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం మరియు కార్యకర్తల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నేను మీకు అందుబాటులో ఉంటూ మీకు నా సేవలు అందిస్తానన్నారు. నేను మీకులాగా సామాన్యమైన కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలు పనిచేస్తానన్నారు. గత 36 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబంలో నమ్మకమైన కార్యకర్తగా పనిచేశానని, ఆ నమ్మకంతోనే సీఎం జగన్ నన్ను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించారని, మీరందరూ గెలిపిస్తే మీకు సేవ చేసుకుని సీఎం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా నన్ను, ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అన్నను
మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ. ఎవరూ అధైర్యపడవద్దు. ఈ 40 రోజుల్లో పార్టీ కోసం సైనికులాగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మెట్టి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. గ్రామాల్లోకి అడుగుపెట్టిన ఎరిక్షన్ బాబుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎరిక్షన్ బాబు ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో అయిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం 40 సంవత్సరాల వెనక్కిపోతుందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డలని, రేపు జరగబోయే ఎన్నికలలో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. అదేవిధంగా రానున్న ఎన్నికలలో ఎర్రగొండపాలెం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మరియు ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు గొర్రం శ్రీనివాసరెడ్డి, గుమ్మ గంగరాజు, జడ్డా రవి, దుగ్గెం దానేలు, ఎసుపోగు గాలయ్య, జానపాటి కోటేశ్వరరావు, గొట్టం వెంకటేశ్వరరెడ్డి, నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా అనుబంధ మండల క్లస్టర్ యూనిట్, బూత్, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం భాగంగా ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా త్వరలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని రెడీగా ఉన్నారు. కాబట్టి మహిళలు, రైతాంగం, పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అందరూ కూడా, మరి ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ కలిసికట్టుగా ఈసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, గ్రామాలు బాగుపడతాయి, అన్ని విధాలుగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారని కోరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా మండల కేంద్రంలో ఇది బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎప్పుడు ఊహించినటువంటి ఒక మంచి ఫలితాలు ఈ పెదారివిడు మరి మండల కేంద్రం నుంచి రాబోతూ ఉన్నాయి. ప్రజలు ఎప్పటికప్పుడు పూర్తిగా అవగాహనతో కలిగి ఉన్నారు. తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజలు ఉత్సాహంతో ఉన్నారని తెలియజేశారు. మంచి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, నియోజకవర్గ ప్రజలకు అండాదండగా ఉంటానని భారత చైతన్య యువజన పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రైతు బిడ్డ రావెళ్ల భాగ్యలక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు బీసీవై పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రైతు బిడ్డ రావెళ్ల భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ వ్యామోహంతో రాజకీయాల్లోకి రాలేదని, రైతులకు, నియోజకవర్గంలోని ప్రజలకు అండదండగా ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, బీసీవై పార్టీ తరపున నాకు ఈ అవకాశాన్ని కల్పించిన బోడే రామచంద్ర యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బీసీవై జిల్లా సమన్వయ సారథి పులిమి ఆత్మారాములు, బత్తుల కాటంరాజు, మేకల పెద్దిరాజు, విజయవర్ధన్ యాదవ్, నక్క నాజర్ యాదవ్, బత్తుల రోసయ్య యాదవ్,
ధనంకుల వెంకటేశ్వర్లు యాదవ్, పెట్టమల్ల నాగరాజు, రాజేశ్వరి, వత్తుల బాలగురువయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీవై పార్టీ తరపున నాకు టికెట్ ఇచ్చినటువంటి గోడే రామచంద్ర యాదవ్ గారికి నా కృతజ్ఞతలు. మార్కాపుర నియోజకవర్గ ప్రజలకు నేను మంచి చేయడానికి వచ్చాను. రాజకీయంగా బలపడడానికి కాదు, అందరిలాగా నేను ప్రజలకు మేలు చేయడానికి వచ్చాను. వాళ్ళ సమస్యలు గుర్తించి వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను రైతు బిడ్డగా ఈ మార్కాపురానికి వచ్చాను. పశ్చిమ ప్రాంత మార్కాపుర ప్రజలకు ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టు, తలమానికమైనటువంటి వెలిగొండ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. దానికి సరిపడా నిధులు వదలలేదు. పార్టీలన్నీ 2 పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. రైతులు అల్లాడిపోతున్నా కూడా వాళ్ళ విషయం ఎవ్వరు ఏ పార్టీ పట్టించుకోకుండా వాళ్ళను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ 20 సంవత్సరాలు అయినా ఇంతవరకు పూర్తి కాలేదు. దాన్ని పూర్తి చేసి ఓట్లు అడుగుతామన్నారు కానీ దాన్ని ఇంతవరకు పూర్తి చేయలేదు. కాబట్టి ఆ వెలిగొండ ప్రాజెక్టు కోసం నేను పోరాడతాను. మీరందరూ నాకు సహకరించి ఈ ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. చెరకు రైతు గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం సీసాలను నిల్వ ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సెబ్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల సెబ్ కార్యాలయంలో సెబ్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సెబ్ కమిషనర్ రవిప్రకాష్ ఆదేశాల మేరకు ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలకు గురిచేసేందుకు మద్యం సీసాలను నిల్వ ఉంచి ప్రజలకు సరఫరా చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మద్యం రహిత ఎన్నికలను నిర్వహించేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ అక్రమంగా మద్యం సీసాలను అమ్మేవారిపై, పంపిణీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ఎక్కడైనా ఎన్నికలలో పెంచేందుకు నిల్వ చేసిన మద్యం సీసాలు సమాచారాన్ని తమకు తెలియజేయాలని కోరారు. ఎస్హెచ్ఓలు 24 గంటలు పని మీద దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహించి క్రింది స్థాయి అధికారులతో సమాచారం సేకరించి పగడ్బందీగా విధులు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో మార్కాపురం సెబ్ సిఐ ఎస్ఐలు శ్రీనివాస్, గోపాలకృష్ణలతో పాటు మార్కాపురం పరిధిలోని ఆ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారైన శ్రీ ఎం రవిప్రకాష్ గారి ఆదేశాల మేరకు ఎన్నికల సందర్భంగా ఇక్కడ మార్కాపూర్లో ఎస్హెచ్ఓల రివ్యూ సమావేశంలో వారికి మా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాలని, ఉత్తర్వులని తెలియజేయడం జరిగింది. అలాగే వారి యొక్క డిటెక్షన్స్, పర్ఫార్మెన్సు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది వాటిని చేయడం జరిగింది. అన్ని స్టేషన్స్లో 2019 నుంచి దాంతో అప్పుడు ఎలక్షన్స్లో ఎలా పట్టుకున్నారు, ఈ ఎలక్షన్స్లో పట్టుకుంటే మోతాదుగా ఎక్కువ కేసులే పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు చాలామంది మంచి కేసులు కూడా కొన్ని సర్కిల్లో పట్టుకొని ఉన్నారు. ఇక ముందు ఈ ఎలక్షన్స్ లోపల ఎక్కడైనా ఇల్లీగల్ స్టోరేజెస్, ఏవైనా లిక్కర్ స్టోరేజెస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఎక్కడైనా వీళ్ళు స్టాక్ పాయింట్గా పెట్టుకొని అనాథరైజ్డ్ ప్రిమిసెస్లో కానీ విలేజెస్లో కానీ పెట్టుకొని ఉంటే, రహస్య స్థావరాల్లో ఉంటే వెంటనే వాటిని బుక్ చేసి కేసులు నమోదు చేసేసి సీజ్ చేయమని చెప్పి మా సిఐలందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ జ్యూరిడిక్షన్స్లో ఎన్నికలు అనేవి మద్యరహితంగా, మద్యం యొక్క ప్రభావం లేకుండా జరగాల, దానికి తగిన ఏర్పాట్లు, చర్యలు తీసుకోవాల్సిందని ఆదేశించడమే. ఇప్పుడు ఇది కూడా వాళ్ళు ఏదైనా తెలియజేస్తే వాళ్ళ వివరాలు ఎవరికి చెప్పరు, అవి గోప్యంగా ఉంచుతారు. మాకు అక్కడ ఉన్నదాన్ని మేము వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ చెప్పిన ప్రకారం ఉంటే సీజ్ చేస్తాము, కేసు నమోదు చేస్తాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన ముఖ్యమంత్రి జగనన్నను
తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం, నికరంపల్లి, జమనపల్లి గ్రామాల్లో ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకటరెడ్డి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎన్నికల ప్రచారం చేయగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పెద్ద ఎత్తున పాల్గొన్న యువత, మహిళలు జగనన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నా రాంబాబు పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. మా ఇద్దరికి కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయించి మా ఇద్దరిని గెలిపించి మీకు సేవ చేసేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి పేరు పేరున నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జగనన్న ఆశీస్సులతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇప్పటి వరకు గత 15 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నా. 2 పర్యాయాలు నేను అక్కడ ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో గెలుపొందిన. ఆ ప్రజల ఆశీస్సులు ఎట్లా ఉన్నాయి అంటే 2019 సంవత్సరంలో జగనన్న ఆశీస్సులతో నేను పోటీ చేస్తే పులివెందుల్లో జగనన్నకు 92,000 మెజార్టీతో పులివెందుల ప్రజలు గెలిపిస్తే ఆ తరువాత రాష్ట్రంలోనే 2వ స్థానమైనటువంటి 81,500 మెజార్టీతో గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించినారు అని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా. 81,500 మెజార్టీ ఇవ్వడం అంటే 10 సంవత్సరాల తర్వాత మంచి చెడు బ్రహ్మాండంగా ప్రజలు ఆలోచన చేస్తారు. ఎంత ఆలోచన చేయకపోతే అంత మెజార్టీ వచ్చింది అనేది కూడా గ్రహించండి. గత 15 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఆ ప్రజలు ఇచ్చినటువంటి పదవికి ఎలాంటి మచ్చ తేకుండా, ఆ పదవి ద్వారా ఎలాంటి అక్రమ సంపాదన జోలికి పోకుండా, ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, ఎప్పుడు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క కష్టాలను గుర్తెరిగి వారి సమస్యలు తీర్చుకుంటూ ఆ నియోజకవర్గ అభివృద్ధికి నేను దోహదపడింది తప్ప వాళ్ళు ఇచ్చిన పదవిని అడ్డం పెట్టుకొని ఎలాంటి అక్రమాలకు, ఎటువంటి దౌర్జన్యాలకు వెళ్ళలేదు అని చెప్పేసి కూడా వివరిస్తాను. భాస్కర్ రెడ్డి గారిని మీరు గెలిపించినట్లయితే మన నియోజకవర్గ సమస్యలు తీర్చుకోవడమే కాకుండా మీకున్నటువంటి మిగిలిన సమస్యలు కూడా తీర్చేదానికి ఎల్లవేళ్ళ మీకు అందుబాటులో ఉంటాం. మంచిని గ్రహించండి, మంచి చేసే వ్యక్తులకి మీరు అండగా నిలబడండి. ఆ రోజే మనకు, మన కుటుంబాలకు కూడా మంచి జరుగుద్ది అనేది కూడా గుర్తుంచుకోండి అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత కొంతకాలంగా త్రాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో నాగార్జున ప్రాజెక్టు నుంచి విడుదలైన నీరు శనివారం కురిచేడు ప్రధాన కాల్వకు చేరడంతో ప్రజలు హర్షిస్తున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని నాగార్జున సాగర్ ప్రధాన కాల్వకు శనివారం ఉదయం నీరు రావడంతో అది చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా త్రాగుటకు మరియు పశువులకు నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో అధికారులు సాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందించడంతో నీటిని చూసిన ప్రజలు సంతోషానికి అవధులు లేవు. ఈ నెల 18వ తేదీ వరకు జిల్లాలోని ప్రధానమైన చెరువులకు, కాలువలకు నీరు నింపి ప్రజలు అలాగే పశువులు త్రాగుటకు కావలసిన నీటిని నిల్వ చేయాలని, ఎక్కడ ప్రజలు త్రాగుటకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని, దీనికి తగిన చర్యలను అధికారులు చేపట్టడంతో అది చూసి తమ ప్రాణాలు తెప్పరిల్లినట్లుగా పలువురు స్థానికులు చెప్పుకుంటున్నారు. వేసవి తృష్ణ రోజురోజుకు పెరిగిపోవడంతో భూగర్భ జలాల్లో నీరు అడుగంటిపోయి గ్రామాలలో బోర్లు, మోటార్లు, బావులు ఎండిపోవడంతో ఇలాంటి నీటి ఎద్దడి తరుణంలో తమకు నీరు అందుటకు తగిన చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులకు పలువురు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా బోడపాడు రోడ్లో ఉన్న సిద్ధార్థ జూనియర్ కళాశాల స్థాపించిన 2వ సంవత్సరంలోనే మార్కాపురం డివిజన్లోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా సిద్ధార్థ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ మరియు చైర్మన్ గోలమారి వెంకటనారాయణ రెడ్డి మాట్లాడుతూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో సిద్ధార్థ కాలేజీ విద్యార్థులు డివిజన్ స్థాయిలోనే మొదటి స్థానం పొందారని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విద్యార్థినులు భారతి షేక్ తస్లింలు 470 మార్కులకు 464 మార్కులతో జిల్లా డివిజన్ స్థాయిలో సత్తా చాటారన్నారు. హిమబిందు 463 మార్కులతో పట్టణ స్థాయిలో ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు.
అదేవిధంగా మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలలో 400కు పైగా మార్కులు 20 మంది విద్యార్థులు సాధించారని వారు తెలిపారు. అంతేకాకుండా ఇంతటి విజయాన్ని సిద్ధార్థ కాలేజీకి అందించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గోలమారి శ్రీనివాసరెడ్డి మరియు ప్రిన్సిపల్ పెద్ద కాసయ్య అభినందనలు తెలిపారు. మనము కాలేజీ స్థాపించి ఇప్పటికీ సక్సెస్ఫుల్గా 2 ఇయర్స్ కంప్లీట్ చేశాం. ఈ యొక్క ద్వితీయ సంవత్సరంలో మన విద్యార్థినులు ఘన విజయం సాధించారు, ఉత్తమ ఫలితాలు సాధించారు. మాకు ఆ యొక్క ఫలితాల పట్ల మేము ఎంతో ఆనందంగా మేము యాజమాన్యం కావచ్చు, అలాగే మా అధ్యాపకులు కావచ్చు ఎంతో ఆనందంగా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పుకుంటూ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మన కాలేజీ మంచి వాతావరణంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఈ కాలేజీ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే సోషల్ సర్వీస్. సో మనము పేద విద్యార్థులని దృష్టిలో పెట్టుకోవడం, అలాగే పిల్లల యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని మనము వాళ్ళకి విద్యను బోధించడం, ఇటువంటి మంచి ఉత్తమ ఐడియాలజీతో మేము ముందుకొచ్చాము. అలాగే మార్కాపురంలో స్థాపించినటువంటి ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించాము. అదేవిధంగా భగవంతుడు యొక్క మా ఆశీస్సులు మా కాలేజీ మీద, మా విద్యార్థుల మీద, అధ్యాపకుల మీద ఆయన యొక్క కృప ఆశీర్వాదం ఉండడము మేము చాలా ఇస్తున్నాము. భగవంతుడికి కూడా మా తరపున ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క పశ్చిమ ప్రకాశంలో సిద్ధార్థ జూనియర్ కాలేజ్ స్థాపించి 2 ఇయర్స్ కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్గా. దీనికి మేము మా తరపున పిల్లలకి, పేరెంట్స్కి మేము ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ పశ్చిమ ప్రకాశంలో అతి తక్కువ ఫీజులతో పిల్లలను చేర్చుకోవడం జరుగుతుంది. అలాగే మంచి నాణ్యమైన విద్యను బోధించడం జరుగుతుంది. మీ యొక్క పిల్లలు ఎవరైనా చేర్చదలుచుకుంటే దయచేసి కాలేజీకి వచ్చి ఒకసారి చూసుకొని విజిట్ చేసి మీకు అన్నీ నచ్చితే మా యొక్క ప్రిన్సిపాల్ కావచ్చు, మా యొక్క సిబ్బందిని సంప్రదించి మీరు అడ్మిషన్స్ చేయించుకోవాల్సిందిగా కోరుచు. ఎర్రగొండపాలెం పట్టణంలో ఒక బడ్డీ దుకాణంలో అక్రమంగా వినియోగిస్తున్న 13 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని వినుకొండ రోడ్లో గల ఉదయ్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ బడ్డీ షాప్ నుంచి 13 సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డీటీ జితేందర్ తెలిపారు. వినుకొండ రోడ్లో పలు వాణిజ్య వ్యాపార దుకాణాలు ఉన్నప్పటికీ ఎవరో చెప్పినట్లుగా పక్కా సమాచారంతో ఆ బడ్డీ దుకాణంపైనే దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 13 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డీటీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను స్థానిక హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వారికి అప్పగించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని గత 3 నెలల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ఒంగోలు ఎంపీ మరియు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి మాగుంట చందన సందర్శించారు. ఈ సందర్భంగా మాగుంట చందన మాట్లాడుతూ ప్రజాసేవలో భాగంగా జిల్లాలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలుగా పలు రకాల శిక్షణలు ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 24 సెంటర్లు స్థాపించి పురుషులకు, స్త్రీలకు పలు రకాలైన శిక్షణ పొందడం జరుగుతుందని, అదే క్రమంలో దొనకొండలో 58 కుట్టు శిక్షణ నేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం శిక్షణ పొందుతున్న స్త్రీలను స్వయంగా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ శిబిరాన్ని నడుపుతున్న ఆర్గనైజర్ జి కోటయ్యను ప్రశంసించారు. అనంతరం కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు మాట్లాడుతూ వీటితో పాటు కంప్యూటర్ శిక్షణ తరగతులను మాకు నేర్పించినట్లయితే బాగుంటుందని వారు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కుట్టు శిక్షణ శిబిరం ద్వారా నేర్చుకుని మేము స్వయంగా ఉపాధి పొందుటకు మాకు అవకాశం కల్పించిన మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి కోటయ్య, శిక్షణ ట్రైనర్ సరస్వతి, శిక్షణ అభ్యాసం చేసే మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.